ఓజీ సినిమా ట్రైలర్ ని మీరు చూసుకుంటే ట్రైలర్ అనేది డీసెంట్ గానే ఉంది. కాకపోతే బట్టలు చింపుకునేటంత హై ఎందుకు వస్తుందంటే మనకి అక్కడ ఆ క్యారెక్టర్ లో మన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని అలాంటి క్యారెక్టర్ లో ఫస్ట్ టైం చూడడం, సో దాని వల్లనే చాలా కొత్తగా ఉంది. కానీ ట్రైలర్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చూస్తే నాకైతే అంత కొత్తగా అండ్ డిఫరెంట్గా అయితే అనిపించలేదు. ఎందుకంటే ట్రైలర్లో వాళ్ళు చూపించిన స్టోరీ లైన్ని మీరు కొంచెం గమనించండి. ఒక నార్మల్ వ్యక్తి తన కళ్ళ ముందు ఏదో తప్పు జరగడం వలనో, లేక తనకే ఒక సిచ్యువేషన్ వచ్చి తనకి ఇష్టం లేకపోయినా కూడా కొన్ని కారణాల వలన తప్పని సిచ్యువేషన్లో తన ఒక గ్యాంగ్స్టర్గా అయితే మారతాడు. కానీ తను అలా ఒక గ్యాంగ్స్టర్గా మారడం తన ఫ్యామిలీకో లేక తను ప్రేమించిన అమ్మాయికో ఇష్టం లేకపోవడం వలన వాటన్నిటి నుంచి దూరంగా ఒక నార్మల్ లైఫ్ని లీడ్ చేద్దామని వేరే రాష్ట్రానికి అయితే వెళ్ళిపోతారు. సో అక్కడ అంతా బానే ఉంటది. కానీ సడన్ గా మళ్ళీ తను ఏదైతే ప్రపంచాన్ని వద్దనుకొని వదిలేసి వచ్చింటాడో అక్కడికే మళ్ళీ తిరిగి వెళ్లాల్సి వస్తుంది. సో ఇది ఆ ట్రైలర్ లో నాకు కనిపించిన స్టోరీ లైన్. మరి ఈ టెంప్లెట్ అనేది అంత కొత్తదైతే కాదు, మనం చాలా సార్లు చూసింది.